ఇక్కడైతే మనం నెట్ మీద ఇదంతా ఈ ఆపట్టు క్లాత్ అయితే వస్తుంది కదా, అప్లిక్ స్టిచ్ కానీ అవుట్లైన్ కానీ అప్లిక్ స్టిచ్ కానీ ఈ నెక్ చుట్టూ అయితే వేయండి. ఈ నెక్ చుట్టూ వేసిన తర్వాత ఈ మధ్యలో హోల్ షేప్ వచ్చింది కదా, ఈ హోల్ షేప్ దగ్గర మాత్రం అవుట్లైన్ కానీ అప్లిక్ స్టిచ్ కానీ వేయకండి, క్లాత్ అయితే అవసరం లేదనమాట. అందుకని మనం వేసేటప్పుడు ఈ నెక్ లైన్ చుట్టూ అవుట్లైన్ అలాగే అప్లిక్ స్టిచ్ వేసుకోవాలి. అప్లిక్ స్టిచ్ అయితే వేసేసుకుని ఇక్కడ మాత్రం అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసిన తర్వాత అప్లిక్ స్టిచ్ వేయడం వల్ల ఈ క్లాత్ కట్ చేసిన పీసులు అనేవి వచ్చింది. అందులో కూడా నేను చాలా పొరపాటు అయితే చేశాను. నెట్ కట్ చేసి మళ్ళీ వేయడం వల్ల కూడా ఇలా పీసులు అయితే వచ్చేసాయి అనమాట. నేను నెట్ కట్ చేయకుండా ఉంటే ఇంకా నీట్గా వచ్చేది. అందుకే మనకి నెట్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, డిజైన్ కూడా ఫినిషింగ్ బాగుండాలంటే. నమస్తే అండి, ఇదైతే నెట్ డిజైన్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం వేయడం అనమాట. ఇక్కడ క్లాత్ ముడతలు వచ్చింది అనుకుంటున్నారు కదా, ఇదైతే నేను ఫ్రంట్ పార్ట్ కోసం నెట్ అనేది రిమూవ్ చేసి ఫ్రేమ్ మొత్తం తీయకుండా వన్ సైడ్ నుంచి తీసి అయితే పెట్టాను. అందువల్ల ఇక్కడైతే ఇలా ముడతల్లా వస్తుంది. బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత నెట్ తీసేసి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ అయితే వేసాను. డిజైన్ అయితే చాలా బాగుందండి. డిజైన్ అయితే ఈజీగానే అయిపోతుంది, కానీ మనకి నెట్ పెట్టి స్టిచ్చింగ్ చేయడము కష్టం అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వేసాను కదా, కొంచెం పొరపాటు అయితే చేశాను అనమాట. ఆ పొరపాటు ఏంటి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని క్లియర్గా అయితే చెప్తాను అనమాట. డిజైన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదైతే శారీ కలర్ అనమాట. శారీ అయితే నా దగ్గర లేదు. అలాగే సెల్ఫ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ జరీ శారీలో వచ్చిన జరీ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను మిస్టేక్ చేశాను అనమాట. ఈ మధ్యలో ఎలా స్టిచ్ చేయాలో తెలియక మధ్యలో పార్ట్ కూడా కట్ చేసేసి చాలా తప్పు అయితే చేశాను. మళ్ళీ తర్వాత దాన్ని ఎలా సెట్ చేశాను ఏంటి అనేది అయితే మీకైతే చూపిస్తాను. డిజైన్ అయితే చాలా టైం టేకింగ్ పడుతుందని ఒకటి నెట్ దగ్గరే మనం నెట్ చిరిగిపోకుండా కట్ చేయాలన్నమాట. మళ్ళీ మనకి క్లాత్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలి. మనకి ఓన్లీ నెట్ దగ్గర మాత్రం టైం అయితే తీసుకుంటుంది, మిగిలిందంతా కూడా ఈజీగానే అయిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఈ వీడియో బిగినర్స్ చూసినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్లాత్ ఎలా ఫిట్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో నెట్ డిజైన్స్ అనేవి ఈ మధ్య బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదండి. వాటికైతే ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నెట్ క్లాత్ తీసుకోవాలండి. ఇక్కడ నేను నెట్ అనేది డబల్ లేయర్ వేస్తున్నాను అనమాట. నేను 1 మీటర్ తీసుకున్నాను. అది ఫ్రేమ్ సెట్ అయ్యేలాగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలా అయితే పెట్టుకుంటున్నాను. మీరు సింగిల్ లేయర్ వేయాలనుకుంటే సింగిల్ లేయర్ వేయచ్చు. డబల్ లేయర్ వేయాలనుకున్నప్పుడు మీటర్ కంటే ఎక్స్ట్రా అంటే తీసుకోండి. లేదంటే ఇలాగా నేను అడ్జస్ట్ చేస్తున్నట్టు అడ్జస్ట్ అయితే చేయండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పైన కింద లేయరు ఫ్రేమ్ మొత్తం వచ్చేలా పెట్టాను, పైన లేయరు కొంచెం ఫ్రంట్ వైపు తగ్గించి పెట్టాను అనమాట. దీనివల్ల మనకి నెట్ అనేది సరిపోతుంది. ఓన్లీ మనకి నెక్ వరకు నెట్ అనేది వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్కి ఏం అవసరం లేదు కదా. అందుకని ఫ్రంట్ సైడ్ నేను నెక్ అయితే నా వైపు తిరిగేలా వేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ సైడ్ నెక్ అనేది నెట్ పార్ట్ అనేది తగ్గించుకుని అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు నెట్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా పెట్టేసుకున్న తర్వాత దానిపైన హాఫ్ పట్టు క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్. ఇలాంటి నెట్ డిజైన్స్ హెవీ డిజైన్స్ వేసుకునేటప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కన్నా కూడా సెపరేట్ గా క్లాత్ తీసుకుని వేసుకుంటే వర్క్ అనేది లైఫ్ ఉంటుందండి. క్లాత్ కి వర్క్ అయితే ఎప్పుడు లైఫ్ ఉంటుంది, క్లాత్ అనేది లైఫ్ ఉండదు కదా. అందుకని ఇలాగ క్లాత్ అనేది తీసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే ఈ క్లాత్ కి నేను క్లాత్ వేస్ట్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ కూడా జాయిన్ చేసేసుకుని ఫస్ట్ అయితే క్లాత్ అయితే బిగించేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రేమ్ వైపు అయితే బిగించేసి తర్వాత సైడ్స్ కూడా బిగించేస్తున్నాను. ఫస్ట్ లో అయితే నాకు ఇలాగా నెట్ క్లాత్ బిగించడం అనేది చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఇప్పుడైతే చాలా ఫస్ట్ లో ఫ్రేమ్ బిగించడానికి చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడైతే ఈజీగానే బిగిస్తున్నాను. కానీ ఇక్కడైతే ఈ క్లిప్ బిగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనమాట. సరిగా ప్రెస్ అవ్వలేదు. ఈ బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ బిగించడం నాకు చాలా టఫ్ గా ఉండేది, ఇప్పుడైతే అలవాటు అయింది అనమాట. అయితే ఈ నెట్ డిజైన్ వేసేటప్పుడు బిగినర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైనా ఆల్రెడీ వేసిన వాళ్ళకైతే తెలిసిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైం అనమాట ఈ నెట్ డిజైన్ అనేది వేయడం. అయితే నేను ఇక్కడ చిన్న పొరపాటు అయితే చేశాను అనమాట. నేను టైలరింగ్ చేస్తాను, కానీ ఒక్కొక్కసారి మనకి కూడా ఏంటంటే ఐడియా అనేది రాదనమాట, మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఏది ఎలాగ చేయాలనేది. అలాగే నేను ఇక్కడ కూడా నెట్ జాయిన్ చేసేటప్పుడు ఒక పొరపాటు అయితే చేశాను అనమాట. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నానండి. బిగినర్స్ ఎవరైనా నెట్ డిజైన్ వేయాలనుకున్నప్పుడు వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలాగ నెట్ క్లాత్ ఎక్కడ ముచ్చలు లేకుండా నీట్ గా
అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఫ్రేమ్కి అయితే బిగించేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎప్పుడు క్లాత్ బిగించిన మనం మిషన్ అనేది ఆఫ్ చేసేసుకుని ఫ్రేమ్ బిగించుకున్నట్టయితే ఫ్రేమ్ ఎటు కావాలితే అటు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అండి. మిషన్ ఆన్లో ఉంటే ఫ్రేమ్ మన హ్యాండ్తో మూవ్ చేయడానికి అవ్వదు కదా, అలాగే ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా కష్టం అవుతుంది కాబట్టి మిషన్ అనేది ఆఫ్ చేసేసుకుని ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేసుకున్న తర్వాత నాకు ఈ డిజైన్ ఆల్రెడీ ఇక్కడ ట్యాబ్లో అయితే ఉందన్నమాట. నేను ఎప్పుడో కాపీ చేసి అయితే పెట్టేసుకున్నాను డిజైన్ వచ్చిన కొత్తలోనే. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే మనం ఏ డిజైన్ నెక్ వేసుకోవాలన్నా హ్యాండ్స్ వేసుకోవాలన్నా ఫ్రేమ్ అనేది మనం మూవ్ చేస్తూ ఉంటాం కదా క్లాత్ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు, అందుకని ఫ్రేమ్ సెంటర్కి అయితే తెచ్చేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రేమ్ సెంటర్కి తెచ్చేసుకున్న తర్వాత మనం నెక్ ఎక్కడికైతే వేయాలనుకున్నాం అక్కడికైతే డిజైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రేమ్ సెంటర్ పాయింట్ పెట్టేసుకుని నెక్ అయితే చూస్తున్నాను కస్టమర్కి సరిపోతుందా లేదా అనేసి. ఇదైతే బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట. ఈ బోట్ నెక్ వస్తుంది కదా, ఇది 100కి 100 పెట్టేస్తే వీళ్ళకి విడ్త్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. అందుకని నేను ఒక 5 అయితే తగ్గించాను, 5 పాయింట్స్ అయితే తగ్గించాను. ఎక్స్ అలాగే వై 95 పెట్టానండి. ఈ డిజైన్ అనేది మనం 100 అయితే ఉంటుందండి. 100కి ఒక 10 పాయింట్స్ పెంచుకోవచ్చు, 100కి ఒక 10 పాయింట్స్ తగ్గించుకుని 90 వరకు వేసుకోవచ్చు అండి. అంతకన్నా తగ్గించామంటే స్టిచెస్ అనేవి దగ్గరగా పడిపోయి డిజైన్ లుక్ అనేది అంత బాగా ఉండదు అనమాట. 100 కంటే 110 కంటే ఎక్కువ పెట్టామంటే స్టిచెస్ అనేవి పలచగా అయిపోయి అది కూడా లుక్ అనేది ఉండదు అనమాట. అందుకని మనం ఎప్పుడైనా కానీ 100 కంటే ఒక 10 పాయింట్స్ పెంచుకోవచ్చు, లేదంటే ఒక 10 పాయింట్స్ తగ్గించుకోవచ్చు అనమాట. అంతకు మించి డిజైన్ అనేది పెంచడం తగ్గించడం చేయకూడదు. నేను ఒకటికి 2 సార్లు అయితే ఈ నెక్ అనేది చెక్ చేసుకుంటాను. మనం ముందే చెక్ చేసుకుంటే డిజైన్ వేసిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పని ఉండదు అనమాట. ఇక్కడ నెక్ సెంటర్ అయితే చూస్తున్నాను. ఫ్రేమ్ నెక్ అవుట్ లైన్ ఎక్కడి వరకు వస్తుంది, బోట్ నెక్ వీళ్ళకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి చూస్తున్నానండి. షోల్డర్ అనేది వీళ్ళు కొంచెం మరీ లావుగా ఉంటారు, నార్మల్గా ఉంటారు. 7 ఇంచెస్ షోల్డర్ అయితే పెట్టాను. షోల్డర్ పెట్టేసి నెక్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసాను. ఫస్ట్ 100 పెడితే ఎక్కువ వచ్చింది అనమాట, తర్వాత 95 పెట్టాను. కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్కి ఏంటంటే మనకి అవుట్ లైన్ ఉంటుంది, అలాగే ఇలాగా నెట్ క్లాత్ సెపరేట్గా ఏదైనా క్లాత్ జాయిన్ చేసుకునే వాటికి మనకి నెట్ ఎంబ్రాయిడరీ వచ్చినప్పుడు వీటికైతే అప్లిక్ స్టిచ్ అయితే ఉంటుంది అనమాట. అవుట్ లైన్ అప్లిక్ స్టిచ్ వస్తుంది. అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెట్ డిజైన్స్ వేసేటప్పుడు నార్మల్గా మనం ఫ్యూజింగ్ అయితే వాడతాం కదా, ఇక్కడైతే నేను పేపర్స్ అయితే యూస్ చేస్తున్నాను. పెద్ద పేపర్ అయితే లేదనమాట, చిన్న పేపర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పైన పెద్ద పేపర్ వచ్చే విధంగా పెడుతున్నాను. ఈ పేపర్ సపోర్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఇచ్చుకోవాలండి. మనకి ఫ్యూజింగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది, పేపర్ అనేది స్టిఫ్గా ఉండదు కదా, అందుకని పేపర్ అనేది ఒక 2-3 లేయర్స్ అయితే వేసుకోవాలి. ఫ్యూజింగ్ పేపర్ పెడితే వర్క్ అనేది బాగుంటుంది. అయితే నెట్ క్లాత్ మీద ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, పేపర్ అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి నేనైతే పేపర్ అయితే పెట్టాను. నార్మల్గా అయితే నేను ఎక్కువ ఫ్యూజింగే యూస్ చేస్తాను అనమాట. ఇక్కడైతే డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకుని పేపర్ పెట్టేసిన తర్వాత వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఈ డిజైన్కి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ డిజైన్కి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్టింగ్ పాయింట్ మధ్యలో నుంచి ఉంది. అలాగే మొత్తం ఒకటే అవుట్ లైన్ ఒకసారి కొట్టుకుంటే డ్రాప్ షేప్ ఒకసారి, నెక్ లైన్ ఒకసారి, సైడ్ ఒకసారి స్టిచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ అవుట్ లైన్ అయితే వేసేస్తుంది. ఈ అవుట్ లైన్ వేసేసిన తర్వాత అప్లిక్ స్టిచ్ అయితే వేస్తుందండి. ఈ అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత మనం నెట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ నెట్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ కలర్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదండి. ఇది స్కై బ్లూ షేడ్ అనమాట. అందులోని ఈవినింగ్ కూడా అయిపోయింది. నెట్ క్లాత్ అనేది అసలు కలర్ షేడ్ అనేది సరిగా కనిపించట్లేదు అనమాట. నార్మల్గా మొబైల్లోనే కలర్ షేడ్ సరిగా కనిపించవు కదా, ఇది అసలు కనిపించట్లేదు. ఇక్కడైతే అప్లిక్ స్టిచ్ అయితే వేస్తుంది, అవుట్లైన్ వేసేసింది. అవుట్లైన్ వేసిన తర్వాత అప్లిక్ స్టిచ్ వేస్తుంది అనమాట. ఇక్కడ అప్లిక్ స్టిచ్ అనేది మధ్యలో హోల్ షేప్ వస్తుంది కదా, ఇక్కడైతే అప్లిక్ స్టిచ్ అనేది స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనం క్లాత్ అనేది కట్ చేసేస్తాం కదా, అప్లిక్ స్టిచ్ వేయడం వల్ల అక్కడ మళ్ళీ డబల్ టైం కట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి నెట్ డిజైన్ వేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ హోల్ దగ్గర నాకు చిన్న కన్ఫ్యూజ్ అయింది. నేను చెప్పాను కదా టైలింగ్ చేస్తాను, నాకే కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట. ఈ మధ్యలో హోల్ ఎలా తీయాలి, వర్క్ వేసేయాలా లేదా స్టిచ్చింగ్ చేసేయాలా అనేసి నేనైతే చాలా తప్పు అయితే చేశాను అనమాట. ఆ తప్పు అయితే మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ అప్లిక్ స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది మనకు పైన ఉన్న హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, హాఫ్ పట్టు క్లాత్ని ఇలాగ నీడిల్తో సన్నగా మనకి స్టిచెస్ ఓపెన్ చేసుకునే నీడిల్ ఉంటుంది కదా, దాంతో ఒక దారం పోగు అనేది ఫస్ట్ తీయాలండి. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అదనమాట. ఇదైతే షార్ప్గా ఉంటుంది కదా నీడిల్కి, అందుకని మనం ఈ నీడిల్తో అయితే తీసుకుంటే బాగుంటుంది అనమాట. నార్మల్ చేతి పని సూదైనా పర్వాలేదండి, మెషిన్ సూదైనా పర్లేదు. కింద నెట్ క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా ఓన్లీ పైన క్లాత్ వచ్చేలాగా మాత్రమే మనం అయితే చిన్న హోల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఒక దారం పోగు లాగామంటే దాన్ని బట్టి
ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నీడిల్ రిప్పర్తో కట్ చేస్తున్నాను, ఈజీగానే వస్తుంది. ఇలా కట్ చేసేటప్పుడు ఈ నీడిల్ రిప్పర్కి ఒకవైపు షార్ప్గా ఉంటుంది కదా, రెండో సైడ్ కొంచెం షార్ట్గా ఉండి దానికి ఎడ్జెస్లో రౌండ్గా చిన్న రెడ్ బాల్ లాగా ఉంటుంది అనమాట. అది కిందకి క్లాత్ వైపుకి వచ్చేలా పెట్టుకుని షార్ప్గా ఉన్నది పైకి మన వైపు కనబడేలా పెట్టుకున్నామంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్ అవుట్ లైన్ దగ్గర ఈ నీడిల్ రిప్పర్తో ఈజీగానే కట్ అయింది, కానీ ఇక్కడ కార్నర్ దగ్గర దీంతో అవ్వలేదన్నమాట. అక్కడ నేను కత్తెర అనేది యూజ్ చేస్తున్నాను. మనకి ఎంబ్రాయిడరీకి యూజ్ అయ్యే కత్తెర ఉంటుంది కదా, అదైతే బెండ్గా ఉంటుంది కాబట్టి మనకి షేప్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇలా మొత్తం అప్లిక్ స్టిచ్ వేస్తుంది కదా, అప్లిక్ స్టిచ్ ఎడ్జెస్ కల్లాగా ఈ హాఫ్ పట్టు క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. మనం స్లోగా అయితే కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియో స్పీడ్ అనేది ఎక్కువ పెట్టాను అనమాట. ఈ నెట్ కట్ చేసేటప్పుడు అయితే మాత్రం నడుము నొప్పి మామూలుగా రాలేదండి. అలాగే చాలా టైం కూడా పట్టింది అనమాట. ఈ క్లాత్ కర్వ్స్ అన్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవడానికి, కర్వ్స్ అన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి కదా, పోగులు ఏమీ రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఫ్రేమ్ని మిషన్ అనేది ఆఫ్ చేయకుండా ఫ్రేమ్ని మన వైపుకి, మనకి ఎటువైపుకి వీలుగా కట్ చేయడానికి ఉంటుందో అటువైపుకి అయితే ఫ్రేమ్ని మూవ్ చేసుకుంటూ క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రేమ్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫ్రేమ్ని మనకి అడ్జస్టబుల్గా మూవ్ చేసుకుంటూ క్లాత్ అయితే కట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం క్లాత్ అంతా కట్ చేయాలి. అలాగే నేను ఇక్కడ చెప్పాను కదండి, ఫస్ట్ మధ్యలో బాదం షేప్ లాగా వచ్చింది కదా, అక్కడ కూడా నేను అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ వేసేసాను కదా, అక్కడైతే అవుట్లైన్ కానీ అప్లిక్ స్టిచ్ కానీ ఏమి వేయకండి. ఇలాగ దీనికైతే బాదం షేప్ వచ్చింది కదా, కొన్నింటికి డ్రాప్ షేప్ రావచ్చు, కొన్నింటికైతే అసలు మధ్యలో ఏమి ఇలాగా డ్రాప్ షేప్ కానీ ఏమీ రాకుండా నీట్గా ప్లెయిన్గా నెట్ మాత్రమే ఉంటుంది. అలాంటి వాటికి అయితే మనకి స్టిచ్ రాదు కాబట్టి డైరెక్ట్గా చుట్టూ ఉన్న నెట్ క్లాత్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇలా బాదం షేప్ వచ్చింది కదా, ఇలాంటి షేప్స్ వచ్చిన వాటికి ఆ మధ్యలో మటుకు అక్కడ నెక్ లైన్ అలాగే అప్లిక్ స్టిచ్ అనేది స్కిప్ చేసేసేయండి. స్కిప్ చేసేస్తే ఏంటంటే ఇప్పుడు నేను 2 సైడ్స్ కూడా క్లాత్ అనేది కట్ అయింది, మధ్యలో క్లాత్ కట్ అవ్వలేదు కదా, దాన్ని మళ్ళీ సెపరేట్గా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని మనం ముందే ఆ మధ్యలో ఉన్న స్టిచ్ అనేది స్కిప్ చేసేసుకుని చుట్టూ నెక్ విడ్త్ ఎంత అయితే వచ్చిందో అంతవరకు అప్లిక్ స్టిచ్ వేసుకున్నామంటే కనుక మధ్యలో పార్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది కదా, సో దట్ ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఈ మధ్యలో క్లాత్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇది కూడా మనకి ఎలాగో కట్ అయిపోతుంది కాబట్టి మధ్యలో అవుట్ లైన్ అనేది వేస్ట్ కదా, పని కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ మధ్యలో లైన్ కూడా స్కిప్ చేసేసి క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనం కావాలంటే లైన్ మీద అలాగే అప్లిక్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి డిజైన్ అనేది కంప్లీట్ గా మళ్ళీ మనకి చుట్టూ అవుట్ లైన్ అనేది ఏం కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, నేను మధ్యలో నెట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఈ పొరపాటు అయితే మీరు అస్సలు చేయకండి. నేను ఇక్కడ ఏం చేశాను, మధ్యలో హోల్ రావాలి కదా, హోల్ ఎలా వేయాలి, ఎలా కట్ చేయాలి అనేసి అనుకున్నాను, కానీ నెట్ అయితే కట్ చేసేసాను అనమాట. నెట్ కట్ చేసేసి చుట్టూ అవుట్లైన్ అయితే స్టిచ్ అనేది కంప్యూటర్లో గో టు ఎండ్ పాయింట్ నొక్కేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ చేసేసిన తర్వాత నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట, అవును మళ్ళీ మనం ఒకవేళ సింగిల్ లేయర్ నెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ హోల్ దగ్గర మళ్ళీ నెట్ క్లాత్ అనేది తీసుకుని మళ్ళీ దాన్ని ఈ హోల్ దగ్గర అవుట్లైన్ చుట్టూ స్టిచ్ చేసుకుని లోపలికి అనేది లేయర్ పెట్టేసుకుంటే మనకు వర్క్ గుచ్చుకోకుండా ఉంటుంది. థిక్నెస్ కూడా నెట్ క్లాత్కి థిక్నెస్ కూడా పెరుగుతుంది కదా, అలా స్టిచ్ చేయాలి కదా అనేసి అప్పుడు గుర్తొచ్చింది అనమాట. మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఎక్స్ట్రా నెట్ క్లాత్ అయితే పెట్టాను. ఒకవేళ ఇక్కడ నేను సెకండ్ 2 లేయర్స్ నెట్ అయితే వేసాను, కానీ మళ్ళీ ఇంకొక లేయర్ కూడా వేయాలి. హోల్ దగ్గర స్టిచ్ చేసి ఆ హోల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నెట్ క్లాత్ని లోపల పెట్టేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు 3 లేయర్స్ అనేది నెట్ వస్తుంది అనమాట. అయ్యో నేను ఎంత పొరపాటు చేశానంటే, అలాగే స్టిచ్ కూడా కంటిన్యూ చేసేద్దాం అనుకున్నాను. ఇంకా నెట్ వేయకుండా అలాగే స్టిచ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో క్లాత్ అనేది ఓపెన్ అయిపోయింది కదా, అంత ఈజీగా స్టిచ్ అనేది పడలేదు అనమాట. అలాగే చుట్టూ కూడా దీనిపైన మళ్ళీ మనం గో టు ఎండ్ పాయింట్ నొక్కేసుకున్న తర్వాత స్టిచ్ మనకు వర్క్ అనేది ఎక్కడ అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టిచ్ చూసారు కదా ఎంత అపోజింగ్ వస్తుందో. అలాగే ఇక్కడ చిన్న చిన్న పీసులు అనేవి ఉన్నాయి కదా, వీటిని అయితే హ్యాండ్తో ఇలాగా లోపలికి అయితే మూవ్ చేస్తున్నానండి. దానివల్ల వర్క్ లోపలికి అయితే పోగులు అనేవి బయటకు కనబడకుండా వర్క్ లోపలికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇలా చేసేటప్పుడు మాత్రం మీరు హ్యాండ్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అవసరమైతే పీసులు అనేవి కత్తెరతో నీట్గా కట్ చేసేసుకోండి, అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా అవుట్లైన్ మొత్తం వేసేసింది కదండి, ఇక్కడ స్టిచ్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను అనమాట. పేపర్ అయితే వచ్చేసింది కదా, నీట్గా పడలేదు. మళ్ళీ ఫీజింగ్ పెట్టి అది పెట్టి వేసాను, అస్సలు అవ్వలేదు అనమాట. నాకు అస్సలు ఐడియా రాలేదు ఇంత
పెద్ద తప్పు ఎలా చేశాను అనేసి అనుకున్నాను అనమాట. తప్పులు చేస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఈ వీడియో కూడా ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ హోల్ దగ్గర అయితే మళ్ళీ నెట్ స్టిచ్ చేద్దామని వర్క్ అనేది కంటిన్యూ చేశాను, అవ్వలేదు. మళ్ళీ ఫ్యూజింగ్ పేపర్ పైన పెట్టి స్టిచ్ చేసిన అవ్వలేదు అనమాట. ఇప్పుడు నేను పైన ఫ్యూజింగ్ పేపర్ పెడుతున్నాను కదా, దాని బదులు మళ్ళీ పైనుంచి ఇంకొక నెట్ క్లాత్ అనేది యాడ్ చేశాను అనమాట. దీనివల్ల నాకు చాలా టైం టేకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఫస్టే అప్పట్టు వేసినప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసేసి దాన్ని కట్ చేసుకోవడానికి టైం పట్టింది. మళ్ళీ నెట్ అనేది పెట్టాను. నెట్ పెట్టేసి ఇది ఎలాగ మనకి కట్ అయిపోయేది కాబట్టి సింగిల్ లేయర్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను డబల్ లేయరే పెట్టేశాను. ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేటప్పుడు మన హ్యాండ్తో క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్గా పెట్టుకోవాలండి. చాలా జాగ్రత్తగా నీడిల్ అనేది మన హ్యాండ్ మీద రాకుండా నీట్గా పెట్టుకోవాలి. నేను మళ్ళీ స్టిచెస్ అనేది బ్యాక్ పెట్టేసుకుని అవుట్లైన్ వేసేసి మళ్ళీ దాని మీద అప్లిక్ స్టిచ్ వేసాను అనమాట. అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న నెట్ క్లాత్ అనేది కట్ చేసేసాను. దీనివల్ల తలసరి అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట ఈ మధ్యలో అవుట్లైన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్ పట్టు పెట్టి కట్ చేశాను కదా అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు నెట్ క్లాత్ యాడ్ చేసి అప్లిక్ స్టిచ్ వేస్తున్నాను. మళ్ళీ దానిపైన మళ్ళీ నార్మల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అవుట్లైన్ అనేది వేసింది కదా, దానివల్ల స్టిచ్ అనేది దలసరిగా అయిందనమాట. నాకు టైం అయితే చాలా టేకింగ్ పెట్టింది. అలాగే బ్లౌజ్ పీస్ వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ కొంచెం తెలివి ఉపయోగించి మనం వేస్తే బ్లౌజ్ పీస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను పైనుంచి నెట్ క్లాత్ అయితే యాడ్ చేశాను. మనకి డిజైన్ కంటిన్యూ అయిపోతే అలాగే వేసేసుకోవచ్చునే. పై కింద వైపు వేరే క్లాత్ పెట్టేసి బయటకు కనబడకుండా కట్ చేసుకోవడానికి. ఇక నేను మళ్ళీ నెట్ అయితే పెట్టాను, ఎందుకంటే ఈ హోల్ స్టిచ్ చేసి బ్యాక్ సైడ్కి మళ్ళీ నెట్ అనేది రివర్స్ చేసుకోవాలి కదా, అందుకని మళ్ళీ నెట్ క్లాత్ అయితే పెట్టేశాను. ఈ నెట్ క్లాత్ పెట్టేస్తే మనకి వర్క్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. ఇలా చుట్టూ కూడా నెట్ క్లాత్ అనేది కట్ చేసేసుకుని డిజైన్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా మధ్యలో పోగులు కూడా వచ్చాయి కదా, అందుకే చెప్పానండి ఇక్కడ మనకి ఫినిషింగ్ బాగోడానికి. అలాగే మధ్యలో ఈ బ్లూ కలర్ పీస్లు వచ్చాయి కదా, అవి మళ్ళీ తర్వాత నేను ట్రిమ్మింగ్ చేసి నీట్గా సర్దాను అనుకోండి. అయితే మనకి ఇలాగా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ముందే మధ్యలో మనం అప్లిక్ వర్క్ అనేది స్కిప్ చేసేసి క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత కావాలంటే అప్లిక్ వర్క్ వేసుకోవచ్చు, లేదంటే ఎంబ్రాయిడరీ అనేది కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఈ మధ్యలో వర్క్ వేస్తుండగా జరీ దారం అనేది ఇందులో స్టక్ అయిపోయిందండి బాబిల్లో. మళ్ళీ నేను ఏం చేశానంటే క్లాత్ మొత్తం కూడా తీయకుండా ఫ్రంట్ సైడ్ అలాగే ఒక సైడ్ అయితే క్లాత్ ఓపెన్ చేసి బాబిన్ కేస్ మొత్తం కూడా రిమూవ్ చేసుకున్నాను అనమాట. బాబిన్ కేస్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా నెట్ డిజైన్స్ వేసేటప్పుడు దగ్గరుండి వేసుకోవాల్సి వస్తుందండి. పొరపాటున వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో నెట్ క్లాత్ చిరిగిపోయింది అనుకోండి, ఆ వర్క్ అనేది బ్లౌజ్ పీస్ ఎందుకు పనిచేయదు అనమాట. మన కష్టం కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా నీట్గా దగ్గరుండి అబ్జర్వ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఫ్రేమ్ మొత్తం తీసేసి క్లాత్ ఫిట్ చేసామనుకోండి డిజైన్ మనకి యాస్టీజ్ రావడం కష్టం అవుతుంది. అందుకని ఫ్రేమ్కి క్లాత్ అనేది మనకి బాబిన్ కేస్ వరకు యూజ్ అయ్యేలాగా ఫ్రేమ్ని జరిపేసుకుని ట్యాబ్లో మూవ్ చేసుకుని క్లిప్స్ అనేవి ఓపెన్ చేసుకుని బాబిన్ కేస్ క్లీన్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఫిట్ చేయాలన్నమాట. ఫ్రంట్ నెక్ ఫిట్ చేయడం కోసం కింద ఉన్న నెట్ అనేది తీసేస్తున్నాను అనమాట. మళ్ళీ నెట్ క్లాత్ మనకి హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవాలి కదా, మళ్ళీ నెట్ క్లాత్ కూడా వేస్ట్గా అయిపోతుంది కదా అని ఇదంతా తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఏంటంటే ఫ్రేమ్ మొత్తం తీయకుండా నెట్ క్లాత్ తీద్దామని అయితే ట్రై చేస్తున్నాను, కానీ ఇది ఇలా క్లాత్ తీసేసి కొంచెం కట్ చేసేసి బ్యాక్ సైడ్ రైట్ సైడ్కి పెట్టేద్దామని చూసాను, కానీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. వీలైనంత వరకు వన్ సైడ్ క్లిప్స్ తీయలేదు, మిగిలిన అన్ని సైడ్స్ తీసాను. దీని బదులు మొత్తం క్లిప్స్ తీసేస్తే సరిపోయేది కదా అనుకున్నాను, కానీ మనకి బద్ధకం కదా. ఇంకా నెట్ క్లాత్ అనేది 3 సైడ్స్ క్లిప్స్ అనేవి తీసేసి నెట్ క్లాత్ జాగ్రత్తగా పైన నాపట్టు క్లాత్ కట్ అవ్వకుండా వర్క్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా కట్ చేస్తున్నాను. మీరు ఇంత రిస్క్ చేసుకోకుండా క్లాత్ అనేది రిమూవ్ చేసేసి నెట్ క్లాత్ అనేది జాగ్రత్తగా కట్ చేసేసుకుని మళ్ళీ ఫ్రంట్ నెక్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ క్లాత్ కట్ చేసేసాను కదా, ఎక్స్ట్రా క్లాత్ అయితే కింద నుంచి అయితే ఒక సైడ్కి అయితే తీసేసిన తర్వాత కదా అక్కడ ఉన్న క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లాత్ యాస్టీస్గా ఫిట్ చేసేసుకుంటున్నాను జాగ్రత్తగా, ముడతలు లేకుండా ఫ్రంట్ నెక్ సెట్ అయ్యేలాగా. ఫ్రంట్ లెంత్ వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం వేస్తున్నాను అనమాట. నెక్ అయితే క్రాస్గా కాకుండా స్ట్రైట్గా అయితే వేసేస్తున్నాను. క్లాత్ మొత్తం కూడా ముడతలు లేకుండా నీట్గా ఫిట్ చేసేసుకోవాలి. ఈ డిజైన్కి మనం నెట్ యాడ్ చేసి కట్ చేసేయడానికి టైం అనేది పడుతుందండి. మిగిలిన వర్క్ అంతా టైం కల్లా అయిపోతుంది. ఇక్కడ నేను ట్రిమ్మర్ అయితే ఆఫ్ చేసి వర్క్ చేశానండి. ఒక్కొక్క హ్యాండ్ వచ్చేసి 1:45 నిమిషాలు అయితే ఉందండి.
ట్రిమ్మర్ ఆఫ్ చేయడం వల్ల ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా అయితే పడింది అనమాట. ట్రిమ్మర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తే, అదే ట్రిమ్మర్ ఆన్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ అనేది ఎక్స్ట్రా పడేది. నేను ట్రిమ్మర్ ఆఫ్ చేసేసుకుని ఒక థ్రెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ థ్రెడ్ కున్న దారాలన్నీ కట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ థ్రెడ్ అనేది వేసాను అనమాట. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. నేను హ్యాండ్స్ మధ్యలో నెట్ అనేది పెట్టలేదు అనమాట, ఎందుకంటే హ్యాండ్స్ ఈ డిజైన్ కి మధ్యలో ఫ్రిల్స్ వచ్చేలాగా పెడదాం అనేసి మధ్యలో హ్యాండ్ అయితే పెట్టలేదు. మనం కావాలంటే నెక్ వేసినట్టే హ్యాండ్ కూడా డబుల్ లేయర్ నెట్ పెట్టేసుకుని అప్లిక్ స్టిచ్ వేసుకుని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ మధ్యలో ఫ్రిల్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఉన్న డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా నెట్ యాడ్ చేయకుండా వేసేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. బ్యాక్ నెక్ అయితే అలా వచ్చింది. ఫ్రంట్ వేసేసాను. 2 హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి అనమాట. థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కట్ చేయాలి. ఇక్కడైతే మనం నెట్ మీద ఇదంతా ఈ ఆపట్టు క్లాత్ అయితే వస్తుంది కదా, అప్లిక్ స్టిచ్ కానీ అవుట్లైన్ కానీ అప్లిక్ స్టిచ్ కానీ ఈ నెక్ చుట్టూ అయితే వేయండి. ఈ నెక్ చుట్టూ వేసిన తర్వాత ఈ మధ్యలో హోల్ షేప్ వచ్చింది కదా, ఈ హోల్ షేప్ దగ్గర మాత్రం అవుట్లైన్ కానీ అప్లిక్ స్టిచ్ కానీ వేయకుండా, ఎందుకంటే మనకి ఇక్కడ ఇది ఎలాగో హోల్ వస్తుంది కదా, వేరే నెట్ వేసేసి ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ క్లాత్ ఏమీ అవసరం లేదనమాట. మనం ఏదైతే ఒరిజినల్ క్లాత్ తీసుకుంటామో నెట్ కాకుండా ఈ క్లాత్ అయితే అవసరం లేదనమాట. అందుకని మనం వేసేటప్పుడు ఈ నెక్ లైన్ చుట్టూ అవుట్లైన్ అలాగే అప్లిక్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ దీనికైతే ఈ షేప్ వచ్చింది కదా, వేరే డిజైన్స్ కి వేరే షేప్ డ్రాప్ షేప్ అన్ని కూడా రావచ్చు. కొన్నిటికైతే ఇలాగే ఏమి షేప్ లేకుండా ఓన్లీ నెట్టే వస్తుంది. అలాంటి వాటికి మనం ఇలా అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ వేసేస్తాం. ఇలా హోల్స్ వచ్చిన వాటికి మాత్రం ఓన్లీ నెక్ చుట్టూ అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ అయితే వేసేసుకుని ఇక్కడ మాత్రం అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసిన తర్వాత మనం ఈ హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదా, హాఫ్ పట్టు క్లాత్ అనేది కట్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కట్ చేసేసుకుని తర్వాత మనం నార్మల్గా వర్క్ అనేది కంటిన్యూ చేసేయచ్చు. అందుకని ఇక్కడ ఎలాగో మనకి అవసరం లేదనమాట అప్లిక్ స్టిచ్. అది ఇక్కడ చూసారు కదా, అప్లిక్ స్టిచ్ వేయడం వల్ల క్లాత్ కట్ చేసిన పీసులు అనేవి వచ్చింది. అందులో కూడా నేను చాలా పొరపాటు అయితే చేశాను. నెట్ కట్ చేసి మళ్ళీ వేయడం వల్ల కూడా ఇలా పీసులు అయితే వచ్చేసాయి అనమాట. నేను నెట్ కట్ చేయకుండా ఉంటే ఇంకా నీట్గా వచ్చేది. అందుకే మనకి నెట్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది. డిజైన్ కూడా ఫినిషింగ్ బాగుండాలంటే ఇక్కడ మాత్రం మధ్యలో ఎటువంటి నెక్ షేప్ అయినా ఇలా హోల్ వచ్చినప్పుడు కానీ ఇలాగ బాదం షేప్ కానీ ఏ షేప్ అయినా సరే మధ్యలో ఇలాగ హోల్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం అప్లిక్ స్టిచ్ అవుట్లైన్ అప్లిక్ స్టిచ్ మాత్రం స్టిచ్ చేసేసి చుట్టూ అయితే అప్లిక్ స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ కట్ చేసేసిన తర్వాత మీకు కావాలంటే అప్లిక్ స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగానే వస్తుంది. ఎంబోజింగ్ కావాలనుకుంటే మళ్ళీ స్టిచెస్ అనేవి బ్యాక్ ప్రెస్ చేసుకుని మళ్ళీ అప్లిక్ స్టిచ్ మళ్ళీ డిజైన్ అనేది నార్మల్ గా కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే నెట్ యాడ్ చేసి వర్క్ చేయడం ఎలా అనేది వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.